సరే, నేను బయలుదేరుతున్నాను. అలాగా? నీ పని అయిపోయిన తర్వాత నువ్వు వెళ్ళిపోతున్నావా? తను ఇంట్లో నిద్రపోతోంది. తను లేచిందనుకో, నేను నీకు దక్కను. నువ్వెందుకు తన్ని చూసి ఇంత భయపడుతున్నావు? నిమిషా, నీకు ఎన్నిసార్లని చెప్పాలి? మళ్ళీ మళ్ళీ అడిగిందే అడక్కు. తను పెద్ద కార్పొరేట్ అవబోతుంది. నీ కెరియర్ తన లింక్ లో ఉంది, అంతే కదా? అవును. ఓకే, నేను దీనికి ఒక సొల్యూషన్ చెప్తాను. ఆ పార్టీ టికెటే నాకిచ్చేయి. నన్ను కార్పొరేటర్ చేసేయి. అరే, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? విక్రమ్ లోపల పడుకున్నాడు. నువ్వు మెల్లిగా మాట్లాడు. నిమిషా, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? తను పార్టీ కోసం చాలా కష్టపడింది. ఆ టికెట్ తనకు మాత్రమే. ఇలాంటి ఆశ ఉంటే వెంటనే చంపేసుకో. నువ్వెందుకు ఇప్పుడు కోపడుతున్నావు? నాకేమనిపించిందో అదే కదా నీ దగ్గర చెప్పాను. ఎలా ఉన్నా సైజా నీ పిఏగా ఉండి నీ గర్ల్ ఫ్రెండ్ గా మార్చుకున్నావు కదా. తను కార్పొరేటెడ్, కానీ నేనెందుకు అవ్వకూడదు? నిమిషా, తను పార్టీ కోసం చాలా కష్టపడింది. అది పార్టీ కూడా గుర్తించింది. తనే కార్పొరేటర్ అవుతుంది. అర్థమైందా? బాగా అర్థమైంది. ఇప్పుడే నా ఆటని ప్రారంభించే సమయం వచ్చిందనుకుంటాను.